ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడుతారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. ఆగస్టు నెల విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటారు? మంచి మంచి శుభవార్తలు, అలాగే బ్యాడ్ న్యూస్లు ఏమున్నాయి? ఏ విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలంటారు? తప్పకుండా అండి. ఇప్పుడు ప్రస్తుతం వీరికి రాశిలో రాహు ఉన్నాడు, 2వ భావంలో ఉండేటువంటి శని వక్రించాడు, అండ్ అదేవిధంగా 5లో కుజుడు, 6వ భావంలో రవి, గురు, బుధుడు కూడా 5వ తేదీకి వస్తున్నాడు. సప్తమంలో కేతువు. ఈ రవి మరలా సప్తమంలోకి మారుతాడు. నీచంలో, అష్టమంలో నీచంలో శుక్రుడు ఉన్నాడు. ఈ గ్రహస్థితి వల్ల వీళ్ళకి కలిగే ఫలితాలు ఇవన్నీ చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని ఈ కుంభరాశి వారికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాశిలో రాహువు 6వ భావంలో ఉండే గ్రహాల వల్ల ఏంటంటే వీళ్ళకి ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ఇబ్బంది పడేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. బ్యాంక్స్ కావచ్చు, గవర్నమెంట్ అండర్టేకింగ్ కావచ్చు, సచివాలయం లాంటివి కావచ్చు, లేకపోతే టీచింగ్ రిలేటెడ్, మార్కెటింగ్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి పర్టికులర్గా 5 నుంచి 15వ తేదీ మధ్యలో బాగుంటుంది ఉద్యోగ అవకాశాల విషయంలో. అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్స్ చూసుకున్నట్లయితే కొంచెం స్ట్రెస్ ఉంటుంది. ఎంతైనా శని వక్రించి రాశిలోకి వస్తున్నాడు కాబట్టి, అది కూడా వ్యయాధిపతి అవుతున్నాడు కాబట్టి, కాకపోతే ఈ లగ్నానికి శుభుడే శని కాబట్టి ఎక్కువ స్ట్రెస్సే ఉండదని కొంత ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకి రాహు రాశిలో ఉన్నందుకు నిర్మానుష ప్రదేశాలు ఉంటాయి కొన్ని. అలా నిర్మానుషమైన ప్రదేశాలు వెళ్ళే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒక్కోసారి మనం చూడండి, ఏదో చీకట్లో వెళ్తూ ఉంటాం, లేకపోతే ఏదో తొక్కుతూ ఉంటాం, 4 రోడ్లో వేసింది, అటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ కొద్దిగా అంటే వివాహ నిర్ణయాల విషయంలో నన్ను అడిగితే ఈ నెల సప్తమంలో కేతు ఉన్నాడు, అది కాక రవి వస్తున్నాడు కదా, కొన్ని ఈగో క్లాషెస్ వల్ల కొన్ని సంబంధాలు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఒక్కోసారి చూడండి, సంబంధం మాట్లాడుకుంటాం, వాళ్ళు ఏదో చెప్తారు, వీళ్ళు ఏదో చెప్తారు, అక్కడ చిన్న చిన్న ఈగో క్లాషెస్ వస్తాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాహనం కొనుగోలు చేసేటప్పుడు కానీ, లేకపోతే వాహనంలో పెయింట్లు, మనకి వాహనానికి ఏదైనా పెయింట్, లేకపోతే ఇంట్లో ఏదైనా పెయింట్లు వేయించుకునే విషయాల్లోని కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే వీరికి ఈ నెలలో అప్పులు చక్కగా లభిస్తాయి, ఉద్యోగ అవకాశాలు చక్కగా వస్తాయి, కోర్టు కేసు వ్యవహారాల్లో పోటీ వాటిలో బాగా రాణిస్తారు. స్పోర్ట్స్ రంగాల్లో వారికి చాలా బాగుంది చెప్పాలంటే. ఇక్కడ జాగ్రత్త ఉండవలసినవి ఏమిటి అంటే, ఒకటే వాహనం మీద వెళ్ళేటప్పుడు, ఒకటి గృహాలు ఏదైనా తీసుకునే విషయంలోనటి, వాహనం కానీ గృహం కానీ మరమ్మతులు చేయించుకునే విషయంలోని, తాతగారి ఆస్తి విషయంలో, ఎందుకంటే అష్టమంలో శుక్రుడు కదండి, అందుకని కొంచెం తాతగారిది ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటున్నాం, మనం తీసుకుంటున్నాము, లేకపోతే తాతగారి ద్వారా మనం ఏదైనా పొందుతున్నాము, తాతగారి ప్రాపర్టీ తాకట్టు పెట్టి ఏదైనా సంథింగ్, కొంతమందికి చాలా ఎకర్స్ ఆఫ్ ల్యాండ్స్ ఉంటే దాన్ని తాకట్టు పెట్టి ఆ మనీతో ఏదైనా బిజినెస్ చేస్తుంటారు. సో అటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి వీరికి చెప్పాలంటే. కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయొచ్చు అంటారా? కొత్త వ్యాపారాలు అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, వాళ్ళ లగ్నం నుంచి ధనాధిపతి లేదా పంచమాధిపతి, భాగ్యాధిపతి, లాభాధిపతి, దశమాధిపతి ఎక్కడ ఉన్నారో చూడాలి. అది ఏ గ్రహం వెళ్ళి యాక్టివ్ చేస్తుంది, ఏ దశలో వస్తుంది, దాన్ని బట్టి చేసుకోవచ్చు చెప్పాలంటే. బట్ కుంభం వారికి వ్యాపార యోగాలు ఇన్బిల్ట్గానే బాగానే ఉంటాయి, పెద్ద టెన్షన్ ఏం అక్కర్లేదు. కాకపోతే అది చూసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది వీరికి. సో లవ్ అండ్ రిలేషన్షిప్ పరంగా ఎలా ఉంటుంది అంటారు ఈ మాసం? లవ్ వల్ల, ఫ్రెండ్షిప్స్ వల్ల కొంత ఘర్షణ ఉందండి ఇప్పుడు చెప్పాలంటే. ఎందుకంటే పంచమంలో కుజుడు కదా, కుజుడు ఘర్షణ కారకుడు, 3వ అధిపతి అయ్యాడు, కొంచెం ఘర్షణ ఉంటుంది. కాకపోతే కందులు దానం ఇస్తే తగ్గిపోతుంది. అబ్రాడ్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటారు కుంభరాశి వాళ్ళు? అబ్రాడ్లో ఉండే వాళ్ళ పరిస్థితి కనుక చూసుకుంటే, కుంభరాశి వారికి పర్టికులర్గా 12వ స్థానాధిపతి అంటే రాశిలోనే ఉన్నాడు కదా గురువు, అక్కడ ఏదైనా కొత్త అవకాశాలు అక్కడ మారడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి పరిహారాలు అంటే ఏం చెప్తారు గురుగారు? వీళ్ళకి పరిహారాలు అంటేనండి, ఇలాంటి పరిస్థితుల్లో ఈ కుంభం వారికి వీలైనంత మటుకు దుర్గాదేవి లాకెట్ ఒకటి మెడలో వేసుకుని, ఎందుకంటే రాహు లగ్నంలో ఉన్నాడు కదా, ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రం చేసుకోవడం చాలా చాలా ఉత్తమం.
గురుగారు ఆగస్టు 13 నుంచి మనకి శ్రావణ మాసం ఉంది. మరి ద్వాదశ రాశులందరికీ కూడా విశేషంగా అన్ని విధాలా కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు ఈ మాసంలో? శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి సుప్రభాతంతో నిద్ర లేవడం, విష్ణు సహస్రనామాలు వినడం, వీళ్ళకి ఏమవుతుందంటే వెంకట అంటే పాపముని తీసేసేవాడు వెంకటేశ్వర స్వామి, ఈ కలియుగ దైవం. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ మాసం అంతా కూడా వీళ్ళు అంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే కూడా కాస్త అంటే వీళ్ళు ఒక ఉపవాసంలాగా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అంటే ఒంటి పూట ఉండడం ఇట్లా కొంచెం దీక్షలా తీసుకొని చేసుకుంటే చాలా మంచిది. శ్రావణ మాసంలో అన్ని రాసుల వారు కూడా తిరుపతికి వెళ్ళి వస్తే చాలా మంచిదండి. ఎందుకంటే కర్మస్థానంలో ఈ కాంబినేషన్ ఏర్పడుతుంది అమావాస్య తర్వాత చూసుకున్నట్లయితే. సో ఎప్పుడైతే శ్రవణ నక్షత్ర సంబంధంగా ఉండేదాన్ని పౌర్ణమి వచ్చేదాన్ని శ్రవణ మాసం ఎలా అంటారో, ఈ కర్మకారక రాశిలో శ్రవణ నక్షత్రం ఉంటుంది. ఈ కర్మ మనకు తగ్గాలి అంటే ముందుగా పూర్వజన్మ కర్మ దగ్ధం అవ్వాలి. పూర్వజన్మ దగ్ధం అయ్యేటువంటి వాటిలో కొన్ని విధానాలు ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామిని ఆరాధించడము, లలిత చదువుకోవడము, సూర్య నమస్కారాలు చేసుకోవడం, అంటే సూర్య ఆరాధన చేయడము, లేకపోతే ఏదైనా క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయడం చేస్తూ ఉండాలి. ఇవే ముఖ్యంగా చెప్పాలంటే. అయితే ఇది కేవలం చాలామంది ఏమనుకుంటారంటే శ్రవణ నక్షత్రం వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది అనుకుంటారు. అలా ఏం లేదు, అందరికీ కూడా ఈ యొక్క ఫలితం అనేటువంటిది వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకా వీలైతే కనుక శివాలయం ఏదైనా ఉన్నట్లయితే శివుడికి పాలతో అభిషేకం చేసి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే కూడా చాలా బాగుంటుంది. మనకి గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము పదార్థాన్ని తినిపించడము చాలా మంచి ఫలితాలు ఇస్తుంది శ్రావణ మాసంలో. అండ్ అదేవిధంగా మనకి సర్వసాధారణంగా ఏంటంటే తులసి మరియు పుష్పాలతో వెంకటేశ్వర స్వామిని అర్చిస్తే చాలా మంచిది ఈ మాసంలో. చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధనతో పాటు ఈ 30 రోజులు కూడా తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తారు. దీనివల్ల కలిగే ఫలితాలు ఏంటంటే రోగ భయము నశిస్తుంది. శ్రావణ మాసంలో ఇంకా చెప్పాలంటే నదిలో దీపాలు వదలడం మంచిది. మరియు అదేవిధంగా బియ్యపు పిండి ఉంటుంది, బియ్యపు పిండితో ఒత్తులు అంటే బియ్యపు పిండితో మన కుందుల్లా తయారు చేసి వాటిలో దీపాలు పెడతారు శ్రావణ మాసంలో ప్రత్యేకంగా. అవి కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అందులో కొంతమంది నెయ్యిని వేసి నెయ్యితో దీపం పెట్టడం చేసినప్పుడు ఏమవుతుందంటే శ్రావణ మాసంలో చేసే ఈ కార్యక్రమం వల్ల ఉద్యోగ సంబంధించిన విషయంలో కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి నెయ్యితో దీపం పెట్టడం వల్ల అని చెప్పి అంటూ ఉంటారు. ఒకవేళ ఉద్యోగంలో చాలా ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు ఓం మాణిక్యమకుటాకార జానుద్వై విరాజితాయ నమః, మళ్ళీ ఓం నమో వెంకటేశాయ్ ఇది కలుపుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.